కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్కా ఫెయిల్యూర్ సీఎంని పట్టుకుని ఎలా పొగుడుతావని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీని పొగడటానికే పరిమితమయ్యారన్న మోదీ 10 ఏళ్ల కాలం కృషి వలన దేశం ప్రగతి సాధించారని అన్నారు. ఏ విషయంలో అభివృద్ధి జరిగిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేని కేటాయింపులు చేశారని విమర్శించారు. అటు నిత్యావసర ధరల ఆకాశాన్ని అంటుతున్నాయని అందుబాటులో తెచ్చే విధంగా తగ్గించలేకపోయారా అని మండిపడ్డారు రామకృష్ణ. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రపంచంలో పేదరికము నంబర్ 1 నైజీరియా అయితే నంబర్ 2 ఇండియా ఉండేది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ నంబర్ 1 ఇండియా. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయితే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. మీ కష్టాన్ని, మీ శ్రమనంతా కూడా ఇప్పుడు మనం ఇది చేసుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా చెప్పాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొందలేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని